ఎల్లుండి మన క్యాబినెట్ మీటింగ్ ఉంది. రెండో మలక ఇందిరా మిన్లు, కొత్త పింఛన్లు, ఇందిరా ఫ్యామిలీ ఇన్సూరెన్స్, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల కంట్రోలు, ప్రాజెక్టుల గురించి చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు చేస్తారని సచివాలయంలో నడుస్తున్న ప్రచారం. ఎందుకంటే జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు పండుగ ఉంది కదా, గా దినం కొత్త పథకాలు పెడతారట. మళ్ళా గీ ముచ్చట ఎల్లుండి చెప్పుకుందాం గానీ ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట ఏందో అరుసుకుందాం పాండ్రి. చలో సచివాలయం. ఒడ్లు దబ్బదబ్బనే కొంటున్నాం. ఎలక్షన్లకు పోయిన బెంగాలీ అమాలీలు రాక కొంత తిప్పలైతుంది. ప్రతి ఒక్క గింజ కొంటామని సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట ఇచ్చిండు రైతులకు. 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. వర్షం వస్తే వడగళ్ళ వాన పడితే నష్టం జరిగితే రైతుకు పోయి సాయం చేయాల్సింది పోయి ఆడ దిగి సెల్ఫీలు దిగుతున్నారు. అసలు మనుషుల్లాగానే బిహేవ్ చేయట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు. అయితే లారీలతో గిట్ల కొంత ఆలస్యం అవుతుందట. మిల్లర్స్ కొంతమంది టీఆర్ఎస్ కు అనుకూలంగా ఈ టీఆర్ఎస్ నాయకులు పోయి వాళ్ళని దించనీయలేదు. రోజుల కొద్ది ఆ లారీలను దించకుండా ఆపడం తోటి మళ్ళీ కొత్తగా ఐకేపీలో సేకరించిన ధాన్యాన్ని రవాణా చేయడానికి వాహనాలు లేవు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కొత్త వాళ్ళు వస్తారు. మరి నాకు ఇదో సమస్య వచ్చి పడ్డది. ఇక మన ఇలేకరణలు బండి బైరత్ కేసు ముచ్చట ఇలా పెట్టిరు, సరెండరా అరెస్టా అని. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? 5 రోజులు అప్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా? ఇది కాదు కదా. కంప్లైంట్ రాగానే పోలీసులు కేసు కట్టిరు. రూల్స్ ప్రకారం ఏం చేయాలో అవన్నీ వేసిండ్రు అన్నాడు. మైనర్ అని తెలిసినా కూడా గులాబీ పార్టీ వాళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారని గరమైండు సారు. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడరంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయింది వీళ్ళని అంటే నాకు అర్థమే అయితలేదు. ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? అట్లనే కేటీఆర్ సార్ చుట్టాలు డ్రగ్స్ కేసులో దొరికిన పాత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురించి గిట్లా క్వశ్చన్ చేసిండు రామన్నాను. కేటీఆర్ బావమాటి ఫామ్ హౌస్ లో డైరెక్ట్ గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమాటిని ఒంగబెట్టి పిల్లలు వాళ్ళ కొట్టని పోలీస్ స్టేషన్ లో పోయి కోదండం ఎక్కించండి అని ఎందుకో చెప్పలేదు. మరీ సిగ్గు లేకుండా మాట్లాడిందా? నిన్నదాకా మనం అని బెయిల్ వచ్చింది. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికి పోలీసుల మీద కాల్పులు జరిపినోడు వాళ్ళ పార్టీ కనీసం ఆయన నోటీస్ ఇవ్వలేదు, ఆయన పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు. ఈ కేసు గురించి ఊకుకే మాట్లాడుతున్న పాత ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సార్ గురించి ఈ మాట అన్నాడు ఆఖర్లా. ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఆయన ఇంకా భ్రమలాల్లో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్, ఆయనకి ఇది అర్థమైతలేదు.